నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అని అంటే బతుకమ్మ కోసం మన ఫామ్లో వేసుకున్న పూలన్నిటిని హార్వెస్ట్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. అయితే మనం బతుకమ్మని తెలంగాణలో 9 రోజుల పాటు జరుపుకుంటారండి. ఆ 9 రోజుల్లో రోజు ఒక్కొక్క బతుకమ్మ పేరుస్తూ ఉంటారు. అలాగే ఈరోజు మొదలైంది ఎంగిలి పువ్వు బతుకమ్మ అండి. మీ అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. అలాగే మన ఫామ్లో ఏమేమి పూలు వేసుకున్నాను నేను, వాటిని అలంకరించుకోవడం ఎలా బతుకమ్మకి అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మనం సీతమ్మ జడ పూలను వేసుకున్నామండి. అయితే ఈ మొక్కలు వచ్చేసి నాకు కంప్లీట్గా మన ఫామ్లో వాటంతట అవే మొలిచాయండి. అంటే ఎవ్రీ ఇయర్ బతుకమ్మని చేసుకున్నప్పుడు లాస్ట్కి మిగిలిన అంత వేస్టేజ్ అంతా ఇలా అప్పుడు ఓపెన్ ప్లాట్ ఉండే అండి, దాంట్లో వేసేదాన్ని. అలా మొలకలు వచ్చాక వీటిని అన్నింటినీ సపరేట్గా ఒక లైన్గా పెట్టుకున్నాను. అవి ఇప్పుడు మంచిగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి. అలాగే బంతి పూలకు వచ్చేసరికి మీకు ఆల్రెడీ తెలుసు, నేను బంతి విత్తనాలని వేసుకొని వాటిని నారుని అలుక్కొని మొత్తం ఒక్కొక్క మొక్కగా దాన్ని ఇలా సపరేట్గా పెట్టుకున్నానండి. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. ఈ ఎల్లో కలర్ బంతి, అలాగే కొంచెం ఈ ఆరెంజ్ కలర్ బంతి. ఇవి ఎల్లో కలర్ బంతిపూలు కొన్నే ఉన్నాయి, ఆరెంజ్ కలర్ బంతిపూలు ఎక్కువగా ఉన్నాయి. సీడ్స్ని నేను ఐడెంటిఫై చేయలేకపోయానండి. నా దగ్గర ఉన్న సీడ్స్ని అన్నింటినీ డైరెక్ట్గా వేశాను. అలాగే కొన్ని డిఫరెంట్ బంతులు కూడా ఉన్నాయి, అవి అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాను. అన్నీ వేశాను, అన్నీ ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయండి. కొన్ని మొక్కలకి మాత్రం ఇంకా ఏం ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు. మేబీ అవి మనకి దివాళీ వరకు వస్తాయి అనుకుంటా ఫ్లవర్స్. అయినప్పటికీ ఈరోజు ఎవ్రీ ఇయర్ కంటే ఈరోజు ఈ ఇయర్కి బతుకమ్మకైతే మనం బయట నుంచి ఎక్కడ పూలైతే కొనలేదండి, అన్నీ మన ఫామ్లో ఉన్నవే. ఇది ఫస్ట్ టైం కదా మనం ఫామ్ స్టార్ట్ చేసి. అలాగే ఈ ఫస్ట్ టైమే నేను ఇలా మన పూలని మనం పెంచుకుంటే ఆనందమే వేరే ఉంటుంది. ఈ పూల మొక్కలకైతే ఎలాంటి నేను నార్మల్ ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వలేదండి. ఆర్గానిక్గా మనం ఏమేమి ఫర్టిలైజర్స్ మన కూరగాయల మొక్కల కోసం ప్రిపేర్ చేసుకున్నామో అవే ఇచ్చాను. సో అవే మనకి మంచి ఫ్లవరింగ్ అయితే వచ్చాయండి. ఈ బంతుల్లో కూడా 2 రకాలు ఉన్నాయండి, కొన్ని ముద్దబంతి, కొన్ని రిక్కబంతి. ఇప్పుడు తెంపుతుంది కాస్తంత రెక్కబంతి అండి, కంప్లీట్గా ముద్దబంతి అయితే కాదు. ఇలా బంతిపూలు కూడా మనకి మంచిగా ఒక బుట్ట నిండి వచ్చాయి. ఈ బంతిపూలు అలాగే మనం తెంపుకున్న ఇందాకని సీతమ్మ జడలు అని అంటామండి వాటిని. మీ ప్లేస్లో మీరు ఏమంటారో నాకు కామెంట్లో తెలియజేయండి. తెలంగాణ సైడ్ అయితే సీతమ్మ జడలు అని అంటాము. అవి మంచిగా ఎర్రగా కొంచెం పింక్ షేడ్తో ముద్దగా పూస్తూ ఉంటాయి. అలాగే మరి మీ సైడ్ మీరు బతుకమ్మని పేరుస్తారా? పేర్చుకుంటే ఎన్ని డేస్ వరకు పేరుస్తారు? అలాగే ఏ సైజులో మీరు బతుకమ్మని కూడా ప్రిపేర్ చేసుకుంటారని కామెంట్లో తెలియజేయండి. మేమైతే ఇది స్టార్టింగ్ డే కాబట్టి కొంచెం నార్మల్గానే పేరుస్తాము చిన్నగా. ఇంకా లాస్ట్ డే సద్దుల బతుకమ్మ రోజు మాత్రం చాలా ఎక్కువగా పేరుస్తాము. అంటే పూలన్నీ కొనుక్కొచ్చి పెద్ద సైజులో పేరుస్తూ ఉంటాము. ఆ వీడియోని కూడా మీకు నేను ముందు షేర్ చేసుకుంటాను. సద్దుల బతుకమ్మ రోజు కూడా నేను బ్లాగ్ అనేది షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు పూలు హార్వెస్ట్ చేస్తున్నప్పుడు కొంచెం పెద్ద సైజులో ఉన్న పూలన్నీ ఇప్పుడు బతుకమ్మ కోసమని హార్వెస్ట్ చేసుకున్నాను. ఇంకా చిన్నగా ఉన్నవన్నీ వదిలేసి లాస్ట్ బతుకమ్మ కోసం యూజ్ అవుతాయి అని చెప్పి అలా వదిలేశాను. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదొక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బంతి అండి, ఎల్లో కలర్ది. అయితే ఫుల్ ఎండ అండి. నేను ఇది హార్వెస్ట్ చేసుకునేటప్పుడు, నేను హార్వెస్ట్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయానో లేదో మనకి ఫుల్గా వర్షం. ఇవి మన ఫామ్ నుంచి హార్వెస్ట్ చేసుకున్న బంతిపూలు, అలాగే సీతమ్మ జడలు. అలాగే మన ఫామ్కి ముందు ఈ వైట్ ఫ్లవర్స్ది చెట్టు ఉందండి. వీటి పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. వీటిని కూడా బతుకమ్మని అలంకరించుకోవడానికి అని చెప్పి హార్వెస్ట్ చేసుకున్నాను. అదేవిధంగా బతుకమ్మ పేర్చుకునే ముందు మనం ప్లేట్లో బీర, గుమ్మడి లేదా సోరాకులు వేసుకొని పేరుస్తూ ఉంటామండి. మనకైతే బీరాకులు, సోరాకులు అవైలబుల్గా ఉన్నాయి, గుమ్మడి లేదు. బీర చెట్టు ఆకులను అయితే నేను హార్వెస్ట్ చేసుకొని బతుకమ్మని తయారు చేస్తానండి. అలాగే నేను బతుకమ్మని ఏమేమి పూలతో పేర్చానో, ఎలా పేర్చాను అనేది ముందు వీడియోలో పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు నా వీడియోస్ అన్నింటినీ వాచ్ చేయొచ్చు. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ముందు వీడియోలో ఇంట్రెస్టింగ్గా మీకు అన్ని వ్లాగ్ షేర్ చేస్తూ ఉంటాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్.